సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అంతకుముందు ఆహ్, మీతో ఒకసారి కొంచెం చిట్ చాట్ లాగా ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం పిఆర్ఓలు అంటే దెన్ వి హావ్ కేమ్డ్ అవుట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సప్తగిరి ఒక నిమిషం మాట. థ్యాంక్ యూ అన్న, వచ్చినందుకు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. 23 ఇన్నాళ్ళు సప్తగిరి ఒక కమెడియన్గా చూశారు. జీవితంలో మరో మెట్టు ఎక్కుదామని ఆత్మవిశ్వాసంతో అడిగేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చాను. సిన్సియర్గా ఒక 7 years అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. బొమ్మరిల్లు, పరుగు, ఏ ఫిలిం బైరవింద్ వీటన్నిటికీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. సో నేను హైదరాబాద్ సినిమా పరిశ్రమకి వచ్చిన ఉద్దేశం అయితే మాత్రం నేను డైరెక్టర్ అవుదామని. బట్ అనుకోకుండా ఒక స్వీట్ యాక్సిడెంట్ కమెడియన్ చేశారు నన్ను. నా బాడీ లాంగ్వేజ్, నా మాట తీరు ఇవన్నీ చూసి చాలా కామిక్గా ఉందని బొమ్మరిల్లు భాస్కర్ గారు నన్ను పరుగు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో ఏదో వాళ్ళకున్న సెంటిమెంట్ ప్రకారం బొమ్మరిల్లు సినిమా హిట్ అవడంతో పరుగు సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయించారు. అది కూడా హిట్ అవడంతో నాకు మంచి పేరు వచ్చింది. సో దాంతో ఆ తర్వాత కంటిన్యూస్గా చిన్న గ్యాప్లో చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను. ఆ కమెడియన్గా నేను సక్సెస్ అవుతున్న ఆ వేలోనే అనుకోకుండా ఇంకో బిగ్ బ్రేక్ దొరికింది. ఆ సినిమా ప్రేమ కథా చిత్రం. దాని నుంచి చాలా బిజీ అయ్యాను. సో ఈ వేలోనే కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా తగ్గించడం, అటు ఇటు బిజీ అయిపోవడం వల్ల దానికి కొంచెం దూరం అయ్యాను. బట్ ఈ కమెడియన్గా చేస్తూ అంటే నేను ఆర్టిస్ట్ అవుదామనే మాత్రం ఇండస్ట్రీకి రాలేదు. బట్ అనుకోకుండా వచ్చిన అవకాశంలో ఈ కమెడియన్గా చేస్తూ నాకే తెలియని ఒక చిన్న మొనాటిమి వచ్చింది. సో ఎలాగో చేస్తున్నాం, మిగిలిన కూడా నేను చేయగలను అనే ఒక నమ్మకం నాకు మనసులో 100% ఉండేది. అంటే మీన్స్ కామెడీ కాకుండా ఈవెన్ సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ అండ్ డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా చేయగలనని నమ్మకంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ఆ కమెడియన్ జాబ్ కొద్దిగా బోర్ కొట్టి ఇటు సైడ్ వచ్చాను. సో నాకు కావాల్సిన కథ ఒకటి ఎంచుకున్నాను. ఈ దారిలో మీ ముందుకు వచ్చాను. లేదన్నా 100% ఇప్పుడు కమెడియన్గా కూడా మంచి సినిమా చేస్తున్నాను. కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్లో, సోగ్గారి చిన్న డైరెక్టర్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ సర్వానంద్ సినిమాలో కూడా మంచి ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అన్నారన్న, ఆ విషయం అయితే అన్నారు, కమెడియన్గా బాగుంది, కమెడియన్గా జాబ్ కూడా బాగా నిండుతుంది, ఈ పొజిషన్లో ఎందుకు ఇలా చేస్తున్నామని అందరూ అడిగారు. కాకపోతే జాబ్ అయితే నిండుతుంది కానివ్వండి, జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదన్న 100%. ఏదో ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే యాక్టింగ్ చేస్తున్నాను. అది నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్గా నాకు అనుభవం లేదు, నాకు వచ్చేది అదే, దాంతోనే సక్సెస్ అయ్యాను. బట్ రోజు లేచిన కొద్దీ అదే చేస్తున్నాను, నాకు అదే బోర్ కొడుతుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. బట్ ఈ క్రమంలోనే ఒక 7 years అసిస్టెంట్ డైరెక్టర్ నేను పనిచేశాను. సో ఆ ఆశతోనే మిగిలిన కూడా చేయగలను, మిమ్మల్ని మెప్పించగలను ఒక నమ్మకంతో దిగాను. అవి దాదాపు 8 months నుంచి ఈ సినిమా పైన వర్క్ చేస్తున్నాం అన్న. 100% అంటే అంతకుముందున్న అంటే మా డైరెక్టర్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్ కానివ్వండి, నీ పైన ఇంత బడ్జెట్ పెడుతున్నాం, బట్ మాకు 100% ఇంతకుముందు మేము చూసిన సప్తగిరి ఈ సినిమాలో చూడకూడదు, దానికోసం స్క్రిప్ట్ రెడీ చేశాను. నేను కూడా దాంట్లో 100% ఇంత స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయినాను. నేను ఏం చూపించుకోగలను, నేను ఏం దీంట్లో యాక్ట్ చేయగలను, నేను ఏ విధంగా మిమ్మల్ని మెప్పించగలను, దానికోసం ఒక 3-4 months వర్క్ చేశానన్న. వర్క్ చేసి ఒక స్టోరీ స్ట్రక్చర్ వేసుకొని ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ మీట్ అయ్యి డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇప్పటికీ అంటే అప్పుడు కమెడియన్, ఇప్పుడు కూడా ఈ సినిమాలు కూడా కమెడియన్గా కనపడతాను. జర్నీ అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఇప్పటికి కరెక్ట్గా 15 days అయిందన్న నిద్రపోయి. నో డౌట్ అందులో అసలు మైండ్ రేపటి పైన ఆధారపడింది. అంటే కంటెంట్ అయితే స్ట్రాంగ్గా ఉంది కానీ బట్ చాలా తెలియని టెన్షన్లో ఉన్నాను. చూద్దాం క్యారెక్టర్ ఉంటుందన్న, పక్కా ఉంటుంది. అది 100% స్కోప్ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే స్టోరీ రివీల్ చేయమని ఒక చిన్న పాయింట్ చెప్తాను. మా ఫాదర్ కానిస్టేబుల్, నేను సినిమాలోకి వెళ్ళాలని ఆశ లేదు, నువ్వు ఐఏఎస్ అవ్వు అంటుంటాడు. ఆయన మాత్రం కానిస్టేబుల్, నేను మాత్రం ఐఏఎస్ అయిపోవాలి. ఇది స్వార్థం నాన్న అనేది. నాకు ఏది ఇష్టమో దాంట్లో ఎదగినవండి. అంటే ఏంటో నువ్వు ఎదిగేది అన్నప్పుడు నేను మామూలుగా ఒక సినిమాలో వెళ్ళాలని ఒక తపన పడే ఒక కుర్రాడికి కనపడతాను. అది చాలా బాగుంటుందన్న. దానికోసం చాలా ఖర్చు పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. అది నా ఇంట్రో సీన్, చాలా బాగా ఖర్చు పెట్టారు. నేను యాక్చువల్గా సార్ అది
ఒక వీధి నాటకంలో చేద్దాం సార్ సరిపోద్ది, నేను డైలాగ్స్ బాగా చెప్తాను అంటే, లేదు లేదు ఇది దానికి ఒక యాంబియన్స్ క్రియేట్ చేయాలి, నువ్వు డైలాగులు అంత అద్భుతంగా నాకు నన్ను మెప్పించాలో చెప్తున్నావు, ప్రజలు కూడా 100% మెచ్చుకుంటారు నిన్ను. ఆర్టిస్ట్ లాగా చేద్దామని అనుకున్నాడు. బట్ ఇట్ ఈస్ మై ఇన్సిస్ట్ ఏంటంటే మళ్ళీ ఒక మిథిలా నగరాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగి రాముడికి పరశురాముడికి జరిగిన సంవాదాన్ని నిజంగా మన కళ్ళకట్టుగా అనిపించేలా అనే ఉద్దేశంతో దాన్ని చేసాం. దాదాపు 250 మంది సురభి ఆర్టిస్టులను దాంట్లో వాడుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 100 ఆర్టిస్టులను మనం ఆడాం. 50 మెంబర్స్ 50 డేస్ సీసీ వర్క్ చేస్తే మొత్తం కాన్సెప్ట్ వచ్చింది. అది ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక డాక్టర్ రవికిరణ్ తీస్తున్న మూవీ. డాక్టర్ రవికిరణ్గా నేను నా ఫీల్డ్లో మంచి క్వాలిటీగా ఉండిపోయాను. నా సినిమా ఈ క్వాలిటీలోనే ఉంటే బెటర్ అనుకుని నేను పెట్టాను. అది ఎందుకు పెట్టాము అంటే అదొక ప్యాషన్. ఆ డబ్బు వస్తుందా లేదా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక మంచి సినిమాని మనం తీయగలగాలి. ఒక డాక్టర్ గారి సినిమా మనం చూసినప్పుడు ఆ క్వాలిటీ కనబడుతుంది. అండ్ అన్నింటికీ మించి ఆత్మసంతృప్తి అండి. అంతకు మించి నేనేం చెప్పలేను. ఆయన ఏ రోజు ఇన్సిస్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఐ వెంట్ ఫర్ దాట్. యాక్చువల్గా సప్తగిరి నా పేషెంట్, ఆయన ఆల్రెడీ చెప్పున్నాడు. ఆ పేషెంట్ నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఆ తర్వాత తను నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈజ్ మై బికమ్ బెస్ట్ ఫ్రెండ్. మాది ఒక 4 years 3 years నుంచి ఉన్న జర్నీ అండి. ఆయన చెప్పిన స్టోరీస్ కానీ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ స్టోరీకి సప్తగిరి లాంటి పర్సనే ఆప్ట్ అవుతాడు. ఆ లో ప్రొఫైల్ నుండి ఆ కానిస్టేబుల్ లెవెల్కి నేను ఏ పెద్ద స్టార్ని ఊహించుకోలేను. అలా మనం సెట్ చేయడం కూడా కష్టం. ఇంకోటి ఏంటంటే సప్తగిరిని ఒక హీరోగా ఇంట్రొడ్యూస్ చేయడంలో ఏంటంటే నాకు ఒక వైట్ పేపర్. సప్తగిరి ఎలా చేసినా ఏ లెవెల్కి చేసినా పబ్లిక్ నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందని ఒక ఉద్దేశం అయితే ఉండింది. అండ్ సాధ్యమైనంత వరకు వాల్యూస్ కట్టుబడి ఈ సినిమా అనేది తీయగలిగాం. దాంట్లో మాత్రం నాకు అది సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సార్. డిస్ట్రిబ్యూటర్స్ కేఎఫ్సి వాళ్ళకి మేము చేసిన తర్వాత 478 కాల్స్ వచ్చాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. దే లిటరల్లీ ఫైట్ ఫర్ ఇట్. మాకెందుకు ఈ సినిమా ఇవ్వరు, మేము చేసుకుంటాం. కాకపోతే నా కాన్సెప్ట్ ఏంది ఉండిందంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ టు ఎండ్ మనం చూసుకోవాలి. ప్రతి డెప్త్ మనకు తెలియగలిగితేనే నెక్స్ట్ సినిమాలో నేను ముందుకెళ్ళగలను అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను అది ఎవరికి ఇవ్వలేదండి. ఓన్ రిలీజ్. రెండోది ఏంటంటే మీరే అన్నారు సప్తగిరి మీద ఇంత ప్రాజెక్ట్ పెట్టాం, బడ్జెట్ పెట్టాం, సినిమా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, ప్రాబ్లం లేదు. కానీ రేపేమైనా ఏదైనా అయితే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదు. మనం ఏంటో ప్రూవ్ అయిన తర్వాత మనం రేపన్నాడు ఏదైనా మాట్లాడినా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ కష్టమో నష్టమో ఏదైనా సరే అది నేను భరించడం బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే నేను వాళ్ళకి ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ మూవీ ఒకవేళ నిజంగా నేను చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. దాదాపు 2.5 minutes ఉన్న 2.5 hours ఉన్న సినిమాలో 10 minutes ఆఫ్ బిట్ ఆ సోల్ ఆఫ్ ద మూవీ తీసుకుని మిగతాది మొత్తం స్వతహాగా ఈయన వర్క్ చేయటం, స్క్రిప్ట్ మొత్తం వర్కౌట్ చేసి తెలుగు నేటివిటీకి వర్కౌట్ చేసాం. తమిళ్ మాతృక అనేది పూర్తిగా సీరియస్ టైప్ ఆఫ్ సినిమా అండి. అండ్ దిస్ వన్ ఈజ్ హిలేరియస్, సెంటిమెంటల్, రెస్పాన్సిబుల్, మెసేజ్ ఓరియంటెడ్ థింక్ నా సినిమాని నేను నమ్ముతున్నాను. దాదాపుగా మీరు అడిగినట్టు మాతృకతో పోలిస్తే ఎంతవరకు బెటర్మెంట్ అయింది అంటే యాజ్ ఏ ప్రేక్షకుడుగా, యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్గా నేను చెప్పడం 90% బెటర్మెంట్ అయితే తీసుకొచ్చాం. ఇది నేను చెప్తే ప్రీ జడ్జిమెంట్ ఇచ్చినట్టు అవుతుంది. మీ వ్యూస్ని నేను కొంచెం వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది. ఫర్ దిస్ మీరే చెప్పాలి సార్. ఫర్ మీ ఈరోజు కూడా నా మొహంలో ఆ స్మైల్ ఉంది అంటే సంథింగ్ వైజ్ ఈ డన్ ఇట్. దానికి జస్టిఫికేషన్ అయితే ఉండింది. అది నా సినిమా అయినా ఎవరైనా సరే నేను నమ్మే పాలసీ ఏంటంటే 59 రోజులు షూటింగ్ జరిగింది సార్. ఆయన షార్ట్స్లో జస్టిఫికేషన్ చేయకపోయినట్లయితే లేదా ఆ సాటిస్ఫాక్షన్ నాకు కనబడకపోయింటే ఆ 59 రోజులు రన్ అయ్యేది కాదు. అదేదో 30 daysలో 40 daysలో కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్పెషల్లీ మాకు ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే సెంటిమెంట్ సీన్లో, ఎమోషనల్ సీన్స్లో సప్తగిరితో పలికించడం కొంచెం కష్టమైంది. రెండోది సాంగ్స్ దగ్గర ఆయన బాడీని మొత్తం వంచేసాం. 25 days ఆయన డ్యాన్స్ క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళటం చేయటం, అది మళ్ళీ అక్కడ ఉన్న వింటర్కి తట్టుకొని ఫారిన్లో చేయటం అంటే అల్టిమేట్గా మనం ఆ రోజు సాంగ్స్ చూసాం. జస్టిఫై చేశారు సార్ అని నేనైతే చెప్తున్నాను ఫర్ మై సైడ్. రేపు మీరు చూసి చెప్తే దెన్ ఐఎమ్ ఏ హ్యాపీయర్ పర్సన్. అందరూ మహానటులే, ఎవరిని కామెంట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్ నేను ఒకటి సప్తగిరిలో భిన్నాంగల్ అయితే చేయగలిగాడని నమ్మకం నాకు వచ్చింది. ఒక సెంటిమెంట్ పలికించగలడు, కామెడీ అయితే ఆయన సిగ్నేచర్ మార్క్, డ్యాన్స్ చేయగలిగాడు, సీరియస్ యాక్షన్ చెప్పాడు, అండ్ గంభీరమైన వాక్యాలు చెప్పాడు, క్రోధం అంటే దాదాపు నవరసాలు అయితే పలికించడానికి ప్రయత్నం చేశాడండి. సాధ్యమైనంత దాంట్లో సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ 80% మూవీ అయిపోయింది. ఆ టైంలో మనం ఇచ్చాం. ఎంతవరకు మనం సాధ్యమైనంత వరకు సెట్ చేయగలం. కానీ అల్టిమేట్గా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకందరికి అభిమానం. ఆయనంతటా
అక్కడ నుంచి వచ్చిన ప్రపోజల్ ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఫర్ అస్. వీ గివెన్ ఇట్. దాంట్లో ఏమాత్రం మాకు రిగ్రెట్ అయితే లేదండి. ఇట్స్ హ్యాపీయర్ థింగ్. అంటే మనం ఇవ్వగలిగే ఆప్షన్, అవకాశం రావటం ఎక్కువ. అలాంటి వచ్చిన దానికి వీఆర్ వెరీ హ్యాపీ టు గివ్ ఇట్. అది పెద్ద సమస్యే కాదు.